ఉద్యోగం చేసే మహిళలకి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ నెలసరి సెలవులు ఇవ్వాలా వద్దా? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈరోజు ఎస్సర్ మనకు తెలుసు, ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా పెద్ద సంస్థ ఎస్సర్ ఇండియా వాళ్ళు ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒకరోజు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అనౌన్స్ చేశారు మహిళల కోసం. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మహిళా దినోత్సవం మార్చ్ 8 సందర్భంగా వాళ్ళ ఎంప్లాయీస్కి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ డిక్లేర్ చేశారనమాట. ఎవ్రీ మంత్ ఒకరోజు పెయిడ్ లీవ్. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మోడల్ పాలసీ తయారు చేయమని చెప్పి సూచించింది. ఓ పక్క అంటే ఈ లీవ్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉండకుండా, అదేవిధంగా మహిళలకి కాస్త సాంత్వన కలిగిస్తూ ఒక బ్యాలెన్స్గా ఒక పాలసీ చేయమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గత సంవత్సరం స్విగ్గీ, జొమాటో వీళ్ళు కూడా మహిళలకి పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అలో చేశారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలు, ప్రత్యేకంగా ఒడిశా లాంటి రాష్ట్రాలు స్టేట్ గవర్నమెంట్లో అక్కడున్న ప్రైవేట్ సెక్టర్లో కూడా ఖచ్చితంగా ఒకరోజు పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అలో చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. అదే దిశగా బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలు సైతం నెలసరి సెలవుల విషయంలో ఒక పాలసీని అమలు చేస్తున్నాయి అన్నమాట. మహిళలకి నెలసరి సెలవుల అంశం మీద ప్రత్యేకమైన పాలసీ అమలు చేస్తున్నాయి. రకరకాల కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ లీవ్ మీద దృష్టి పెడుతున్నాయి అన్నమాట. రకరకాల కార్పొరేట్ సంస్థలు కూడా ఈ మెన్స్ట్రువల్ లీవ్ మీద, నెలసరి సెలవుల మీద దృష్టి పెడుతున్నాయి అనమాట. అయితే ఇలాంటి మెన్స్ట్రువల్ లీవ్స్ ఉండటం వల్ల మహిళలకి ఉద్యోగాల్లో అడ్వర్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందా? మనం బయట ప్రైవేట్ సెక్టర్ చూస్తే, కార్పొరేట్స్లో చూస్తే బయటకి అంతా అందంగా కనిపించిన ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, మ్యారేజ్ అయ్యి వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో ఉన్న లేడీస్ కానీ, లేకపోతే మెన్స్ట్రుయేషన్ టైంలో ఉన్న లేడీస్ కానీ స్పెషల్ కన్సెషన్స్ అయితే చాలా ఇవ్వరు. అక్కడ కాంపిటీషన్ చాలా క్రూయల్గా ఉంటుందన్నమాట. ఈ టైంలో ఈ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ వల్ల మహిళలకి ఉద్యోగాల్లో ఏమైనా ఇబ్బంది జరుగుద్దా? వాళ్ళని ఉద్యోగాల్లో తక్కువగా రిక్రూట్ చేసుకుంటారా? ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి అనమాట. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఉద్యోగాల్లో ఎటువంటి నష్టం జరగకుండా, వాళ్ళకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా మధ్యంతరంగా ఒక పాలసీ చేయమని చెప్పి మెన్స్ట్రువల్ లీవ్ విషయంలో సుప్రీంకోర్టు సూచన జారీ చేసింది. ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈ మెన్స్ట్రువల్ లీవ్ అనే కాన్సెప్ట్ అమల్లో ఉందన్నమాట. యూరోప్లో మెన్స్ట్రువల్ లీవ్ ఇచ్చిన దేశాల్లో స్పెయిన్ మొదటి దేశం. అక్కడ ఇలాంటి హక్కులకి చాలా వాల్యూ ఎక్కువ. జపాన్లో అయితే మహిళలకు సంబంధించి లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు అనుకుంటే కనుక ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వచ్చంట. అదేవిధంగా సౌత్ కొరియాలో కూడా మెన్స్ట్రువల్ లీవ్ ఉంది. సౌత్ కొరియా దేశంలో కూడా మెన్స్ట్రువల్ లీవ్ కాన్సెప్ట్ ఉంది. ఇండోనేషియాలో ప్రతి మంత్ 2 రోజులు మెన్స్ట్రువల్ లీవ్ ఇస్తారంట. ఒకరోజు కాదు, 2 రోజులు. తైవాన్ దేశంలో కూడా ఉమెన్ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ తీసుకోవచ్చంట. ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లోనే అమల్లో ఉంది. కేంద్రం మాత్రం ఇంకా దీని మీద ఎటువంటి పాలసీ చేయలేదు.